కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ డిపో ఎదుట బయట నుంచి ధర్నా నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించిన నాయకుడిపై కక్షపూర్తంగా కేసులు బనాయిస్తున్నారని నేతలు విమర్శించారు. रेवंत रेड्डी लुच्चा है, कागर का है कच्चा है, कागर का है कच्चा है, खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, केसीआर गाరి నాయకత్వం, केसीआर గారి అరెస్ట్ వెంటనే, खबरदार रेवंत रेड्डी, जय तेलंगाना, जय तेलंगाना, खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, बीजेपी राज्यम खबरदार रेवंत रेड्डी, काकर काय कच्चा है, इधर गट्टिया है, काकर काय कच्चा है, जय तेलंगाना, కేసీఆర్ గారిపై చిట్టు విచారణ వెంటనే, కేసీఆర్ గారిపై చిట్టు విచారణ మన గౌరవనీయులు మన జాతిపిత కేసీఆర్ గారు పైన అక్రమంగా సిట్ విచారణకు పిలవటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పిలిపించిన వాళ్ళు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ సాధించి తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చింది ఉద్యోగస్తులకు కానీ మరి నాయకులకు కానీ అందరికీ తెలుసు. ఇలా తెలంగాణ అనేది రాకపోతే ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడైనా ముఖ్యమంత్రి అయ్యేవాడా? అసలు అవకాశమే లేదు, ముఖ్యమంత్రి అవడానికి అవకాశమే లేదు. ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉంటే మన ఎవరిని కూడా ముఖ్యమంత్రి చేసేవాళ్ళు. ఇప్పుడు అయిన మంత్రులందరూ కూడా ఇలా రాజ్యంలో ఇవాళ మంత్రులుగా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క పుణ్యమే తప్పితే ఏమీ లేదని కూడా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడిగినా, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అడిగినా, వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్ద మనుషులు అడిగినా కేసీఆర్ గారు వల్లనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పి అనుకుంటారు కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మామగారు చెప్పారు కేసీఆర్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందని. ఎందుకంటే ఆయన వాళ్ళందరూ తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజలుగా వాళ్ళ యొక్క దాన్ని సమ్మతించినారు. ప్రజలందరూ సమ్మతించిన తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. అందుకని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోతావు, చాలా మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, కానీ కేసీఆర్ గారి గౌరవాన్ని మనం అట్లా కాపాడుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర గౌరవం ఎప్పుడు చిరస్థాయిగా భారతదేశంలోనే మనం అనుకుంటాం. కేసీఆర్ గారి యొక్క గౌరవాన్ని తగ్గిస్తే భారతదేశంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే
గెలవటం ఓడటం అనేది సహజం. ఒకసారి ఎవరైనా గెలుస్తాం ఓడటం సహజం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో రాష్ట్రం అడుగున్న స్థాయి నుంచి తీసుకొచ్చి బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయన పేరు దొరికింది. నిన్ననే చెప్పినారు పార్లమెంట్ లోని కరెక్ట్ గా. నిన్న పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మరి మన చంద్రశేఖరరావు గారికి